దేశానికి ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడేవాడే నిజమైన హీరో. జనం ఎప్పుడు అలాంటి ఒక్కడి కోసమే ఎదురు చూస్తారు. 8వ శతాబ్దంలో మన దేశానికి అలాంటి ఒక గడ్డు కాలం వచ్చింది. అరబ్ సైన్యాలు సింధు నది దాటి దేశాన్ని ఆక్రమించుకోవాలన్న కసితో ముందుకొస్తున్నాయి. ఇక్కడేమో మన రాజుల్లో ఐకమత్యం లేదు. జనమంతా భయంతో వణికిపోతున్నారు. దేశం భవిష్యత్తు ఏమవుతుందో తెలియని వాళ్ళు ఒక చీకటి కోణంలో ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఒక్కటే క్వశ్చన్: ఈ కష్టానికి తలవంచనిది ఎవరు? దీన్ని ఎదుర్కొని నిలబడే హీరో ఎవరని. అప్పుడు ఆ కష్టాల సుడిగొండ నుంచి ముందుకొచ్చాడు ఆ వీరుడు, రాజస్థాన్ నేల మీద పుట్టిన సింహం బాపా రావల్. అతని సింహాసనం గురించి ఆలోచించలేదు, దేశాన్ని కాపాడే బాధ్యత మాత్రమే తీసుకున్నాడు. విడిపోయి ఉన్న రాజులందరినీ తన మాటతో ఒక్కటి చేశాడు. ఓడిపోతామేమో అన్న భయంలో ఉన్న సైనికుల్లో మళ్ళీ ధైర్యాన్ని నూరిపోశాడు. ఆయన ఆ కష్టానికి భయపడి పారిపోలేదు, ఒక హీరోలాగా ఎదురు నిలబడ్డాడు, యుద్ధం చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? ఎవ్వరూ ఓడించలేరనుకున్న అరబ్ సైన్యాన్ని సింధు నది అవతలకి తరిమి కొట్టాడు. ఆయన సాధించిన ఈ ఒక్క విజయంతో 300 ఏళ్ల పాటు అరబ్ సైన్యాలు మళ్ళీ ఇండియా మీద యుద్ధం చేయడానికి సంకోచించారు. అలా ఒకే ఒక్కడు మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడాడు. జనాల్ని సుఖంగా పరిపాలించిన రాజులతో పాటు కష్టకాలంలో దేశం కోసం నిలబడ్డ హీరోలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి లెజెండ్స్ కోసం పెట్టిందే మన ఛానల్ లెజెండ్స్ ఆఫ్ ఆర్యావర్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మోర్.